స్త్రీని గౌరవించాలని ఎత్ర నాయస్తు పూజితే తత్ర రమంతే దేవత అంటూ ఆయన ప్రారంభించి కలకంట కంట కన్నీరుండిన సిరి ఇంట ఉండదు అంటూ నేను రమిజాబీ సంఘటనలో ఇక్కడ హైదరాబాద్ నగరాన్ని ఆకర్షించినటువంటి ప్రసూన గారితో ప్రారంభం చేస్తున్నానని చెప్తే ఆయన నన్ను పిలిచిన తీరుకి నాకు ఇండియన్ ఫారిన్ సర్వీస్ టాపర్గా వచ్చి ఇదంతా ఎందుకు, కొత్త మార్పు తెస్తామంటున్నారు, కొత్త శకాన్ని ఇస్తామంటున్నారు, నాలాంటి యువతులందరినీ కూడా రాజకీయ రంగానికి పరిచయం చేస్తూ ఎన్నో రోజుల నుంచి ఉన్న నిరంకుశ నియంత్రిత పెట్టుబడిదారీ వ్యవస్థలకి రాజకీయంగా పాతుకుపోయినటువంటి సిద్ధాంతాలకి తిలోదకాలిస్తూ నూతన యుగాన్ని, నూతన శకాన్ని, ప్రాంతీయ అభివృద్ధిని, దేశ సుస్థితిని అన్నిటికన్నా ముందుగా మేము స్వాభిమానం మాకు ముఖ్యం, తెలుగువారి ఆత్మగౌరవానికి దెబ్బ తగిలితే ఊరుకుంటానికి సాధ్యం కాదు. తెలుగువారంటే ఎవరు? ఆత్మాభిమానం నిండుగా ఉన్న వ్యక్తులు అల్లూరి సీతారామరాజు, రాణి రుద్రం లాంటి రక్తం ప్రవహిస్తున్నటువంటి నా సోదరులందరూ కూడా ముందుకు వస్తే ఈ నిరంకుశత్వాన్ని ఎవరైతే ప్రధానమంత్రి రూపంలో వస్తూ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా అవమానం చేస్తుంటే వాళ్ళకు అవమానాలు జరిగితే సహిస్తానా అని ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి ఒక పొలి కేక మన అందరికీ కూడా తెలుగుదేశాన మారుమోగింది. తెలుగుదేశం పార్టీ ఏర్పడింది. ఈరోజు 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. అనేక రకమైనటువంటి విజయాలని సాధించాం, అవాంతరాలను ఎదుర్కొన్నాం, కాలంతో పాటు మారాం, వ్యవస్థతో పాటు మారాం, అభిప్రాయాలతో పాటు మారాం, విలువలతో పాటు మారాం, కొత్తదనాన్ని సంతరించుకున్నాం, నూతనత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాం. దానితో కొత్త వ్యవస్థకి శ్రీకారం చుట్టూ ఏదైతే వ్యవస్థను ఆ రోజు రామారావు గారు ఇచ్చారో నిజంగా ఇంకొక గర్వకారణం కూడా చెప్పాలి. ఈరోజు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మనకు అత్యంత ఆత్మీయులే. ఆయన ఏదైతే మహిళా రిజర్వేషన్ అంటూ ఉన్నారో ఆ 33% రిజర్వేషన్ని మేము ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు రామారావు గారు మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి దాంతోపాటు కూడా స్త్రీలకి ఆస్తిలో సమాన వాటా ఇచ్చి ఒక మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని దేశంలో ఏర్పాటు చేసి ఈ దేశంలో మగవారే కాదు అన్ని వెనుకబడ్డ వర్గాలు కావచ్చు, షెడ్యూల్ కాస్ట్ కావచ్చు, షెడ్యూల్ ట్రైబ్ కావచ్చు, స్త్రీలు కూడా ఇంకా వెనకబడే ఉన్నారు. ఆదేశ సూత్రాల ప్రకారం వాళ్ళకి ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని మహిళగా గౌరవిస్తూ ఆమెకు కావాల్సినటువంటి అన్ని అవకాశాలను ఇచ్చి ఈ రోజున అనేక మంది మహిళా రాజకీయ నాయకుల్ని తయారు చేసి వ్యవస్థకి శ్రీకారం చుట్టినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. ఆయన ఆశయాలు, ఆయన సిద్ధాంతాలు, ఆయన ఇచ్చినటువంటి విలువలు, ఆయన చూపెట్టినటువంటి భూత భవిష్యత్తు విధానాలు ఈ రోజుకి కూడా మన దేశంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ నాయకుడికి ఆదర్శంగా ఆయన ఇచ్చినటువంటి విలువల పరంపరలో